ఓకే మాస్టర్స్. హ్రీంకారాసన గర్భితానలశిఖా సౌక్లీం కళాం బిభ్రతే సౌవర్ణాంబరధారిణీ వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలా వందే పుస్తక పాశమంకుశధరా సత్ప్రోషితాముజ్వలా త్వాం గౌరీం త్రిపురాం పరోత్పరకళా శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్ర సంచారిణీ. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రేజీ స్వర్ణమాలామ్మకి ఆత్మాభివందనాలు చేసుకుందాం. ఇక్కడ కారుణ్య సమూహ ధ్యానులందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కలిగించిన సుజాత మేడంకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం సప్త ఋషులు చెప్పుకుంటున్నాము. సప్త ఋషులలో 4వ ఋషి విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు గురించి, విశ్వామిత్రుడు ఇక్కడ అనాహత చక్రము అంటే మన హృదయ చక్రం, అక్కడ ఆయన మనకి మన శరీరంలో నివసిస్తాడు. విశ్వామిత్రుని గురించి మనము తెలుసుకున్నాం. నిన్న మనము జమదగ్ని మహాముని గురించి చెప్పుకునేటప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళ అంటే గాదిరాజుకి అంటే సత్యవతి తన భర్తని అడుగుతుంది, ఋషికుణ్ణి అడుగుతుంది. మా అమ్మ నాన్నలకి ఒక వంశోద్ధారకుడు, మనకి ఒక పుత్రుడు కావాలని అడిగినప్పుడు ఆయన 2 కుండలని ఇచ్చి, మొదటి కుండ అమ్మా నాన్నలకి ఇవ్వు, 2వ కుండ నువ్వు తీసుకో, ఆ పదార్థాన్ని మీరు తినండి, అప్పుడు నీకు మొదటి కుండలో సద్బ్రాహ్మణుడైన ఒక బ్రాహ్మణుడు పుడతాడు, రెండవ కుండలో మహారాజు పుడతాడు అని చెప్పి చెప్తాడు. ఇలాగా చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది, మొదటి కుండను తను తీసేసుకుంటుంది, రెండవ కుండని అమ్మ నాన్నకి ఇస్తుంది. అప్పుడు ఈ కౌశికుడు పుడతాడు వాళ్ళకి. అది వాళ్ళిద్దరూ ఆ విధంగా జన్మించిన వాళ్ళన్నమాట. ఇప్పుడు మనము మొదటి నుంచి తెలుసుకుందాము. పురాణ ఇతిహాసాలలో ప్రముఖ వ్యక్తిగా గణితకెక్కిన రాజర్షి ఇతడు. పురాణ ఇతిహాసాలలో ప్రముఖంగా చెప్పుకుంటారు విశ్వామిత్రుని గురించి. ఇతడు గాది కుమారుడు, అంటే గాది చక్రవర్తి యొక్క కుమారుడు. జన్మ వృత్తాంతాన్ని చూసుకుంటే మనము కుశుభనాగునికి 6 కుమార్తెలు. కుశుభనాగుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనకి 6 కుమార్తెలు. ఆ తర్వాత గాదిరాజు జన్మించాడు. 6 కుమార్తెల తర్వాత గాదిరాజు జన్మించాడు. గాదికి ఓ కుమారుడైన విశ్వామిత్రుడు, కుమార్తె సత్యవతి. ఇప్పుడు మనము గాది కుమారుడు విశ్వామిత్రుడు అనుకున్నాం కదా, ఆ గాది కుమారుడే ఈ విశ్వామిత్రుడు. ఆయనకి సత్యవతి మొదటి సంతానము, తర్వాత విశ్వామిత్రుడు పుట్టాడు. అయితే విశ్వామిత్రుడు అని మనం ఇప్పుడు చెప్పుకోకూడదు, ఎందుకంటే ఆయనకి తర్వాత వచ్చిన పేరు అన్నమాట విశ్వామిత్రుడు. మొట్టమొదట ఆయనకి కుశుని వంశము కుటుంబములో జన్మించడం వల్ల విశ్వామిత్రుడిని కౌశికుడు అని పిలుస్తారు.
కుశిని వంశంలో పుట్టినందువల్ల ఆయన్ని కౌశికుడు అని పిలుస్తాడనమాట. ఆయన పేరు కౌశికుడు. ఇతడు బాగా పెద్ద అయిన తర్వాత రాజ్యము ఏలాడు. అదే కన్యాకుబ్జము. కన్యాకుబ్జానికి కౌశికుడు రాజు అన్నమాట. కౌశికుడు చిన్నప్పటి నుండి రాజభోగాలతో అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడనమాట. చాలా అల్లారు ముద్దు. ఎందుకంటే లేక పుట్టిన వంశోద్ధారకుడు కదా, అందుకని రాజు కొడుకు కదా, గాదిరాజు కొడుకు కదా, అందుకని ఎంతో అల్లారు ముద్దుగా కౌశికుడిని పెంచుతూ ఉన్నారు. కృశాశ్వుడు అనే గురువు దగ్గర విద్యను అభ్యసించాడు ఈ కౌశికుడు. ఆ కృశాశ్వుడు అనే గురువు చాలా గొప్ప గురువు అన్నమాట. ఆయన అస్త్ర శస్త్రాలు ప్రయోగాల్ని ఎలా ప్రయోగించాలి అవన్నీ కూడా గొప్ప విలువిద్యలన్నీ నేర్పించాడు. అప్పుడు కౌశికుడు మంచి గొప్ప విలుకాడయ్యాడు. కొంతకాలానికి ఏం జరిగిందంటే కౌశికుడు తండ్రి గాదిరాజు చనిపోయారు. చనిపోయేసరికి కౌశికుడికి ఈ కన్యాకుబ్జము అనే రాజ్యము తన వశమైంది. అంటే తను రాజయ్యాడు. ఆ కన్యాకుబ్జ రాజ్యానికి రాజయ్యాడు. రాజైన తర్వాత ధర్మ సహితంగా రంజకంగా ఆయన పాలిస్తూ ఉన్నాడు ఆ కన్యాకుబ్జ రాజ్యాన్ని. అంత బాగా ధర్మసహితంగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు కౌశికుడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యము చేశాక, రాజ్యాన్ని ఏలిన తర్వాత ఒకనాడు ఏం జరిగిందంటే, మనం ఇక్కడ ఈ సంఘటన మనము వశిష్ఠుని కథలో చెప్పుకున్నాం. మళ్ళా ఎందుకంటే ఆ వశిష్ఠుడు అప్పుడు కౌశికుడు ఆ సంఘటన జరిగింది కాబట్టి మళ్ళా ఇప్పుడు కూడా ఈయన విషయంలో మనము చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. చాలా సంవత్సరాలు రాజ్యం ఏలిన తర్వాత ఒకనాడు సైన్య సమేతంగా అడవికి వేట కోసం వెళ్ళాడు. ఎవరు? కౌశికుడు. వెళ్ళి బాగా అలసిపోయాడు. చాలా వేట ఆడి అలసిపోయాడు. అలసిపోగానే దగ్గరలో ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. అంటే అలసిపోయినారు కదా, ఇక్కడ దాహం ఏమన్నా తీర్చుకుందాం, ఇక్కడ ఏదో ఆశ్రమం ఉన్నట్టుంది అనని అక్కడికి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు వశిష్ఠుడు చూసి ఆహా, రాజు సైన్యము, రాజే మా ఆశ్రమానికి వచ్చాడు కదా అనని కౌశికుణ్ణి ఎంతో గౌరవించి అతని సైన్యానికి అతిథి మర్యాదలు అద్భుతంగా చేశాడు. అందరికీ భోజనాలు పెట్టాడు, విందు భోజనాలు పెట్టాడు వశిష్ఠుడు. అలా పెట్టేసరికి అంతమందికి వశిష్ఠుడు భోజనము ఎలా పెట్టగలిగాడు అంటే దానికి కారణము అతని దగ్గర ఉన్న కామధేనువే అని తెలుసుకున్నాడు కౌశికుడు. వెంటనే తనకి ఆలోచన వచ్చేసింది. వచ్చి వెంటనే వశిష్ఠునితో అన్నాడు, ఓ ఋషి, వశిష్ఠ మహర్షి, మాకు చాలా విందు భోజనం పెట్టి మా ఆకలి దప్పులను తీర్చావు, చాలా సంతోషం. కానీ ఆ కామధేనువు కదా ఇదంతా చేసింది, కాబట్టి ఆ కామధేనువును నాకివ్వు. నీ ఆశ్రమానికి మేము 1000 గోవుల్ని తోలిచేస్తా. ఆ 1000 గోవులతో నువ్వు ఎంతో అద్భుతంగా ఉండు. ఆశ్రమానికి కావాల్సిన గోవులే కదా, ఈ కామధేను ఎందుకు అని. కామధేను ఉండవలసింది రాజుల దగ్గర. ఎందుకంటే రాజులు ఇంకా సంపన్నం కావాలి అంటే ఇట్లాంటి కామధేనువే ఉండాలి. ఆశ్రమంలో ఎందుకు? నీకు 1000 గోవులు ఇస్తాను అనని ఎన్నో మాటలు చెప్పాడు.
అప్పుడు వశిష్ఠుడు అందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ ఆ కామధేనుని ఎంతో ఎంతో ప్రేమతో వాళ్ళు పూజిస్తున్నారు. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు కోరుకోరు. వాళ్ళ కోరికలు ఉండవు. కేవలము అవసరమైనప్పుడే దానిని పలాందివ్వు అని చెప్పి కామధేనువుని అడుగుతారు. అట్లాంటిది ఎంతో దేవుడిలాగా దాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు వశిష్ఠుడు. అప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పేశాడు. రాజుకు బాగా కోపం వచ్చింది. కౌశిక రాజుకి బాగా కోపం వచ్చింది. వెంటనే నేను రాజుని, ఈ రాజ్యంలో సమస్త వస్తువులు నా సంపదలోని భాగం కనుక కామధేనువు కూడా నా నా రాజ్యంలో ఒక భాగమే. కాబట్టి ఎలాగైనా నేను తీసుకోపోతాను, బలవంతంగా తీసుకోపోతాను అనని కామధేనువు బలవంతంగా తీసుకోపోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు కామధేను అంతా విన్నది. వశిష్ఠుని వైపు చూసింది. చూడగానే దీనంగా చూసింది. నన్ను తీసుకోపోతానంటున్నాడు, నువ్వేమో అంతా నన్ను తీసుకోబోతుంటే వ్యతిరేకించే స్వభావం నీకు లేదు, ఎలాగా అని దీనంగా చూసింది కామధేను. అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడో తెలుసా? గోమాత, నన్ను క్షమించు. అతని దగ్గర అంటే కౌశికుడి దగ్గర సైన్యం ఉంది, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు. వెంటనే కామధేనువు తన్ను రక్షించుకోవడం కోసము కామధేనువులో నుంచి వేల సైనికులు పుట్టి ఆ కౌశికుడి యొక్క సైన్యాన్ని నాశనం చేసేసాయి. ఆ సైనికులందరూ కూడా నాశనము అయిపోయారు. అప్పుడు అది చూసి కౌశికుడికి అస్సలు భరించలేని పరిస్థితి వచ్చేసింది. ఇదేంటిది? నేను రాజుని, నా రాజ సైనికులు ఒక కామధేను నుంచి సైనికులు పుట్టిన సైనికులందరినీ కూడా ఇలాగా ధ్వంసం చేసేసింది, అందరినీ నాశనం చేసేసింది అని భరించలేకపోయాడు. వెంటనే ఆయనకి ఒక తపస్శాలి ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు. ఆయన ఒక రాజు యొక్క సైన్యాన్ని ఓడించడమా అనని ఆయనకి మనసు ఒక విధమైన విరక్తి కలిగింది. ఈ తపస్సంపన్నుడు ముందు నా సైనికులు నేను దేనికి పనికి రాకుండా పోయాం కదా అనే ఒక విరక్తి వచ్చేసింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళిపోయి ఆ రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు. తన బంధువులకి ఆ రాజ్యాన్ని, కన్యాకుబ్జ రాజ్యాన్ని వాళ్ళ బంధువులకి అప్పగిచ్చేసేసి, నేను హిమాలయాలకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేయాలి. ఎందుకంటే ఒక తపస్సంపన్నుడు నన్ను ఓడించగలిగాడు, నా సైన్యాన్ని ఓడించగలిగాడు. నేను కూడా ఆయనంత తపస్సుని నేను పొందాలి. అంటే సైనికుల ముందర, ఒక రాజు ముందర తపస్సు ఎంతో ఉత్తమమైంది. కాబట్టి తపస్సుని నేను చేయాలని హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ హిమాలయాలకు వెళ్ళి గట్టిగా శివుణ్ణి గురించి తపస్సు చేయడము మొదలుపెట్టాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమయ్యి కౌశిక, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పాడు. అప్పుడు కౌశికుడు, ప్రభువా, నాకు అస్త్రశస్త్రాలు బాగా ఎన్ని అంటే అవతల వాళ్ళని పూర్తిగా ఓడించే అస్త్రశస్త్రాలన్నీ కూడా నాకు కావాలి అన్నాడు. అప్పుడు శివుడు వెంటనే అవన్నీ నీకు ఇచ్చాను అనని ఆ వరాలన్నీ కూడా కౌశికుడికి ఇవ్వబడ్డాయి. అప్పుడు కౌశికుడు ఇంకా వచ్చేసాడు. అబ్బా, నాకు
అన్ అంటే నా దగ్గర అంతకుముందు ఉన్న విద్యల కంటే కూడా శివుని ద్వారా ఎక్కువ నేను పొందగలిగాను అస్త్రాలు, శస్త్రాలు. ఇవన్నీ ఉపయోగించి ఆ ఆశ్రమంలో ఉండే ఆ వశిష్ఠుని ఎలాగైనా ఓడించాలా పోయి అనని అవన్నీ ఆశ్రమానికి వచ్చాడు. నేరుగా వశిష్ఠుడి ఆశ్రమం మీదకి వచ్చాడు, యుద్ధం ప్రకటించాడు. ఆ తను సంపాదించిన అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి వచ్చాడు ఆశ్రమం మీదకి. వశిష్ఠుడు ఈ ఈ కౌశికుడు మళ్ళా వచ్చాడు. ఆయన సర్వజ్ఞుడు వశిష్ఠుడు. ఎందుకు ఆయన ఇంత ఇలా వచ్చాడు అంటే ఆయనకు ముందే తెలుసు వశిష్ఠుడికి. కానీ అని చిరునవ్వుతో కూర్చొని ఉంటే వశిష్ఠుడి మీద ఈ అస్త్ర శస్త్రాలన్నీ కూడా వేశాడు. వేస్తే అవి ఏం పనిచేయడం లేదు. అవి ఒక్కొక్కటి ఆ గుండెలకి తాకుతున్నాయి, వశిష్ఠుడి గుండెలకి తాకుతున్నాయి. ఎట్లా తాకుతున్నాయి? మెల్లగా తాకి అవి పుష్పాలుగా తయారయ్యి కింద పడిపోతున్నాయి. ప్రతి ఒక్కటి అలాగే అవుతుంది. శివుడి దగ్గర తీసుకున్న అస్త్ర శస్త్రాలే ఈ విధంగా ఉండేసరికి చాలా ఆశ్చర్యం వేసింది కౌశికుడికి. చివరికి బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం వేస్తే వశిష్ఠుడు ఏం చేశాడో తెలుసా? ఆ బ్రహ్మాస్త్రాన్ని వెంటనే మింగేశాడు. వశిష్ఠుడు మింగేశాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని. బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే మింగాడో బ్రహ్మ తేజస్సుతో వశిష్ఠుడు వెలిగిపోయాడనమాట. ఇంకేం చేస్తాడు ఈ కౌశికుడు? ఏం చేస్తాడు? బ్రహ్మాస్త్రం వేస్తేనే బ్రహ్మాస్త్రాన్ని మింగేసి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు వశిష్ఠుడు. ఇంకేం చేయలేకపోయాడు. ఆహా, నేను అస్త్ర శస్త్రాలు కూడా ఈ వశిష్ఠుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. అంటే ఈయన ఇంత తపస్శాలి, ఇంత తపస్సంపన్నుడు, బ్రహ్మర్షి కాబట్టి ఆయన్ని ఎవరూ ఏం చేయలేరు కావాలా అని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మత్వం ముందు క్షత్రియుల బలము పనికిరాదని బ్రహ్మత్వం పొందాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మత్వం ముందు క్షత్రియ బలం ఏం పనికిరాదు, నేను కూడా బ్రహ్మత్వం పొందాలి, ఈ ఆయుధాలు, ఈ శస్త్రాస్త్రాలేం పనికిరావు అని అనుకొని నేను తపస్సు చేస్తాను ఇక నుండి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా హిమాలయస్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా తపస్సు ప్రారంభించాడు. తపస్సు ఎవరి కోసం తపస్సు చేశాడు? బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. కొంతకాలం అయిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి అని అన్నాడు. నేను తపస్సంపన్నుడు కావాలి అన్నాడు. సరే, నీకు రాజర్షత్వము ఇస్తున్నాను అని చెప్పాడు. రాజర్షి పదవి నీకు ఇచ్చాను, నువ్వు చేసిన తపస్సు వల్ల ఆ ఫలాన్ని నేను రాజర్షి ఫలం ఇచ్చాను అని బ్రహ్మ ఆ వాక్యాలు పలికి అదృశ్యమయ్యాడు. అయితే ఆయనకి రాజర్షి పదవి ఇచ్చిన తర్వాత కొంతకాలానికి నాకు రాజర్షత్వం వచ్చింది అని తపస్సు చేసుకుంటున్న సమయంలో ఇక్ష్వాకు వంశరాజైన త్రిశంకుడు, ఇక్ష్వాకు వంశంలో ఒక రాజున్నాడు, ఆయన పేరు త్రిశంకుడు అన్నమాట. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఈ బొందితోనే అంటే ఈ శరీరంతోనే నేను స్వర్గానికి వెళ్ళాలి, నాకు వరమివ్వు అని చెప్పి వశిష్ఠ మహర్షిని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, అది ధర్మం కాదు, అది చేయడానికి వీలు కాదు, ఎవరు బొందితో ఎప్పుడు స్వర్గానికి వెళ్ళరు, అది నువ్వు అధర్మంగా మాట్లాడుతున్నావు, ఇలా చేయను అనని బతిమిలాడితే కోపంగా అన్నాడన్నమాట వశిష్ఠుడు. వశిష్ఠుడికి కౌశికుడికి ఇద్దరికి పడదు అని చెప్పి ఈ త్రిశంకుడికి తెలుసు. అప్పుడు త్రిశంకుడు ఏమనుకున్నాడంటే, వశిష్ఠుని విరోధి అయిన ఈ
కౌశికుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి కౌశికుడి దగ్గరికి వచ్చాడు. కౌశికుడు తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్నాడు. రాజర్షి రాజర్షత్వం వచ్చేస్తుంది కదా కౌశికుడికి. అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నా ఈ వశిష్ఠుడు కాదన్నాడు, నన్ను బొందితో స్వర్గానికి పోవాలి అని అంటే ఆయన కాదన్నాడు, అది ధర్మం కాదు అని చెప్పాడు. కాబట్టి నువ్వు నన్ను స్వర్గానికి పంపించు, బొందితో నన్ను స్వర్గానికి పంపించు అన్నాడు. అప్పుడు కౌశికుడికి చాలా సంతోషం వేసింది. ఆహా, ఆయన చేయలేని పని నేను చేసి మెప్పు పొందాలి అనుకున్నాడు. వెంటనే స్వర్గానికి వెళ్ళడానికి తనకి రాజర్షి తత్వం సిద్ధించింది కదా, దాంతో వెంటనే స్వర్గానికి వెళ్ళడానికి కౌశికుడు ప్రయత్నం చేశాడు. చేయగానే వశిష్ఠుని పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి తన తపోశక్తిని అంతా దారిపోసేసాడు అనమాట. దారిపోసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపాడు. మొత్తము తన తపోశక్తిని, అప్పటి వరకు రాజర్షి తపోశక్తిని అంతా కూడా దారిపోసేసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపాడు. పంపంగానే అక్కడ ఇంద్రుడు, స్వర్గంలోని ఇంద్రుడు అతన్ని స్వర్గంలో ఉండడానికి వీలు కాదు, నువ్వు అర్హుడు కాదు, స్వర్గానికి రావడానికి నువ్వు అర్హుడు కాదు అని తోసేశాడు, తలకిందులుగా తోసేశాడు. అప్పుడు వెంటనే ఈ త్రిశంకుడు పెద్దగా అరిచాడు, నన్ను తోసేస్తున్నాడు, ఇంద్రుడు నన్ను తోసేశాడు, నేను కింద పడిపోతున్నాను పెద్దగా అరిచాడు. అది చూసి కౌశికుడు అతని కోసము ఆయన కింద పడకూడదు, కింద భూమి మీద పడకూడదు అనని వెంటనే ఒక స్వర్గానికి అక్కడికక్కడే తన తపోశక్తిని అంతా దారపోసి అక్కడికక్కడే ఒక స్వర్గాన్ని సృష్టించాడు. దాన్ని త్రిశంకు స్వర్గము అంటారు. ఆ త్రిశంకు స్వర్గములో ఆ త్రిశంకుడు కోసము నిర్మించిన స్వర్గాన్ని త్రిశంకు స్వర్గము అంటారు. అక్కడ ఆ త్రిశంకు స్వర్గములో ఆ త్రిశంకుడు ఉన్నాడనమాట. అంటే అక్కడ తన తపోశక్తితో అక్కడ ఒక సృష్టిని చేశాడు. అది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అంటే మనము కూడా ధ్యానం అనేది ఒకటి చేసినప్పుడు మనలో కూడా ఒక శక్తి ఎప్పుడు ఉంటుంది. ఆ శక్తితో మనము కూడా సృష్టి చేయొచ్చు. మనం నిరంతరము సృష్టిలు చేస్తూనే ఉన్నాం. ఒక ఆలోచన అనేది కూడా సృష్టే. అలా ఇప్పుడు కౌశికుడు ఒక త్రిశంక స్వర్గాన్ని తను సృష్టించగలిగాడు. అలాగే ఒకసారి అంబరీషుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. అంబరీషుడు యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు యజ్ఞ పశువుని దాచేశాడు. ఆ యజ్ఞము పూర్తయిన తర్వాత ఒక యజ్ఞ పశువుని బలిస్తారన్నమాట. అది బలివ్వకుండా ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ యజ్ఞ పశువుని దాచిపెట్టేశాడు. అప్పుడు మునులు, అక్కడ యజ్ఞం చేసే మునులందరూ కూడా ఆ యజ్ఞ పశువుని దాచిపెట్టేశారు, కనపడడం లేదు. ఎవరో ఒకరిని బలి ఇవ్వాల. అందుకని మునులందరూ కలిసి నర పశువునైనా బలివ్వచ్చు అని చెప్పారు. అంటే మామూలుగా పశువుల్ని బలిస్తారు, వీళ్ళేం చెప్పారు, పశువులు దొరకల, అందుకని నర పశువునైనా బలివ్వచ్చు అని చెప్పారు. అప్పుడు అంబరీషుడు 1,00,000 ఆవుల్ని తీసుకుని ఎవరైనా తన యజ్ఞానికి పశువుగా వస్తారేమో అని అడుగుతుండగా రుచికుడు తన కొడుకును సునస్సేపుణ్ణి పంపాడు. అంటే ఇక్కడ యజ్ఞ పశువు అంటే అది అది చాలా ఉన్నతమైంది అనమాట. ఈ అంబరీషుడు ఏం చెప్పాడు, 1,00,000 ఆవుల్ని తీసుకొని ఎవరైనా తన యజ్ఞానికి పశువుగా వస్తారేమో అని అడుగుతుండగా రుచికుడు తన కొడుకును సునస్సేనుణ్ణి పంపాడు. అంటే రుచికుడు, నేను నా కొడుకుని ఇచ్చిస్తాను యజ్ఞ పశువుగా
అని చెప్పి అక్కడ వాగ్దానం చేశాడు. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. లక్షావులు లేదు, ఏమీ లేదు. నా కొడుకు ఒకడు ఉన్నాడు, సునస్సేపుడని ఉన్నాడు. ఆ కొడుకుని నేను యజ్ఞ పశువుకి ఇచ్చేస్తాను అనని చెప్పాడు రుచికుడు. చెప్పగానే సునస్నేపుడు పారిపోయి ఆ కౌసుకుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సునస్నేపుడికి భయం వేసేసింది. ఇదేంటి, నన్ను యజ్ఞ పశువుకి ఇస్తున్నాడు మా నాన్నగారు అని వెంటనే వెళ్ళిపోయాడు, పారిపోయాడు. పారిపోయి పోయి ఎక్కడికి వెళ్ళాడు? కౌశికుడి దగ్గరికి వెళ్ళాడు. కౌశికుడు కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా నన్ను రక్షించు, మా నాన్న ఏందో యజ్ఞ పశువుగా నన్ను ఇస్తానన్నాడు. నన్ను ఇప్పుడు యజ్ఞ పశువులుగా నన్ను చంపిస్తున్నారు, నాకు శరణివ్వు అని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు కౌశికుడు సునస్నేపుడికి 2 మంత్రాలు చెప్పి పంపాడు. కౌశికుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయనకి శక్తి పెరుగుతూ ఉంది కదా. కౌశికుడికి 2 మంత్రాలు చెప్పాడు, సునస్నేపుడికి చెప్పాడు. చెప్పగానే చెప్పి, ఎళ్ళు నువ్వు బలు పశువుగా బలి ఇస్తే సమయానికి ఆ 2 మంత్రాలు నువ్వు పలకగానే ఇంద్రాది దేవతలు వచ్చి అతడికి దీర్ఘాయుషు ఇస్తారు అని చెప్పి చెప్పాడు అనమాట. అంబరీషుడికి కూడా యాగఫలం ఇచ్చి వెళ్ళిపోతారు, ఈ 2 మంత్రాలు చెప్పు అనని చెప్పాడు. అప్పుడు సునస్నేపుడు తిరిగి వచ్చేసాడు. రాగానే అంతా ఆ యజ్ఞం అయిపోగానే బలి ఇచ్చే సమయంలో ఆ 2 మంత్రాలు సునస్నేపుడు పలికాడు. పలకగానే వెంటనే ఇంద్రాది దేవతలందరూ ఆ మంత్ర ప్రభావానికి దిగివచ్చి ఈ యజ్ఞము సఫలమైంది, యాగానికి ఫలము ఇస్తున్నాము, ఈతనికి సునస్నేపుడికి దీర్ఘాయుష్ను కూడా ఇస్తున్నాము అనని అటు సునస్నేపుడిని బలి ఇవ్వలేదు, ఈ యజ్ఞానికి ఫలం కూడా లభించింది. ఆ విధమైన కార్యాన్ని మన కౌశికుడు చేయగలిగాడనమాట. 2 మంత్రాలతో ఆ యాగానికి ఆ సునస్నేపుడిని బ్రతికిచ్చాడు, ఆ ఫలాన్ని కూడా ఇవ్వగలిగాడు. ఇదంతా కూడా కౌశికుని యొక్క తపశ్శక్తి. అలాగే కౌశికుడు ఏమైనా సరే ఇంత తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టి చేశాడు, ఈ విధంగా సునస్నేపుడిని కాపాడాడు, ఇన్ని చూస్తున్నాడు. అయినా ఆయన లోపల ఉండే విశ్వామిత్రుడు ఏమైనా సరే ఋషిత్వము, మహర్షిత్వము, బ్రహ్మర్షిత్వము పొందాలనుకున్నాడు. అంటే ఇంకా నాకు కావాలి. బ్రహ్మర్షి ఎవరు? వశిష్ఠుడు బ్రహ్మర్షి. ముందు ఋషిత్వము, మహర్షిత్వము, తర్వాత బ్రహ్మర్షిత్వం పొందున్నాడు వశిష్ఠుడు. అది పొందాలి నేను ఇక్కడే ఉన్నా, రాజర్షత్వంలోనే ఉన్నా. ఇంకా నేను పొందాల్సినవి ఇంకా 3 ఉన్నాయి. ఋషిత్వం ఉంది, బ్రహ్మర్షిత్వం ఉంది, మహర్షత్వం ఉంది, ఋషిత్వం ఉంది, మహర్షత్వం ఉంది, బ్రహ్మర్షత్వం ఉంది. బ్రహ్మర్షత్వం పొందిన తర్వాత నాకు తృప్తి అనని లోపల అనుకుంటూ ఉన్నాడు. ఎట్టైనా పొందాలి అని తపస్సు చేస్తూ ఉన్నాడు. వెంటనే పుష్కరి నది తీరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కాదు, నన్ను వచ్చి అందరూ డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఇక్కడ నాకు స్వర్గాన్ని నిర్మించమని ఒకరు, నన్ను కాపాడమని ఒకరు, ఇట్లా చేస్తున్నారు, నేను ఇంకొక ప్లేస్ మార్చేసేయాలని చెప్పేసి పుష్కరి నదికి వెళ్ళిపోయాడు. అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మ దిగొచ్చి, ఏమయ్యా రాజర్షి అయ్యావు కదా, నీవు ఇప్పుడు ఋషిత్వము పొందావు, బాగా ఋషి అయ్యావు, హిమాలయ ఋషిత్వం రాజర్షి అయ్యావు, బానే ఉంది, చక్కగా ఇంకా అంతకంటే ఎక్కువ ఋషిత్వం కూడా పొందావు అనని చెప్పాడు. అప్పుడు మళ్ళా అక్కడి నుంచి బయలుదేరాడు. నేను ఋషిత్వంలోనే కదా ఉన్నాను అనని వెళ్ళాడు. ఎక్కడ? హిమాలయాస్కి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
బ్రహ్మదేవుని గురించే తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి మహర్షత్వాన్ని పొంది విశ్వామిత్ర మహర్షి అయ్యాడనమాట. ఋషిత్వం అయిపోయింది, మహర్షిత్వము వచ్చేసాడు. అంటే కౌశిక మహర్షి అయ్యాడు. అక్కడ కౌశిక మహర్షి అవ్వగానే బ్రహ్మ చెప్పగానే నాకు మహర్షివే కదా అయ్యాను, ఇంకా బ్రహ్మర్షి కావాలి నేను. ఇప్పుడు మన పత్రి సార్ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కదా. బ్రహ్మర్షి అంటే ఋషులలో అత్యుత్తమమైన పదవి అన్నమాట అది. ఆ బ్రహ్మర్షి అయిన తర్వాత బ్రహ్మ తను ఒకటే అన్న స్థితి అన్నమాట అది. ఆ స్థితిని పొందాలని నేను కూడా అని అనుకున్నాడు. వశిష్ఠుడు ఆ స్థితి పొందున్నాడు కాబట్టి అదే నేను పొందాలని అక్కడి నుంచి మళ్ళా తూర్పు దిశకు వెళ్ళి చాలా సంవత్సరాలు కదలకుండా తపస్సు చేశాడు. అక్కడ కూడా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అక్కడ ఏంటంటే ఎందుకు ఇక్కడ ఇట్లా మారుస్తున్నాడు అంటే, ఒకసారి మహర్షి అయిన తర్వాత ఏం జరిగింది, మేనక వచ్చింది. మేనక ఒకసారేమో ఈ ఇట్లా అందరూ వచ్చి ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని ఒక దగ్గరకు మార్చాడు కదా. ఇంకొక దగ్గరకు రాగానే మేనక వచ్చి మేనక కోరికలో పడిపోయి 1 సంవత్సరము ఆమెతో ఉన్న తర్వాత తన గురించి తను తెలుసుకున్నాడు. నేను ఎందుకున్నాను ఇక్కడ, నేను ఎందుకు వచ్చాను, నా తపస్సంతా వేస్ట్ అయిపోయింది, నా కోరిక వల్ల నేను నా తపశక్తిని కోల్పోయానేనని అని కనుక తను స్వాధ్యాయం చేసుకున్నాడు. స్వాధ్యాయం చేసుకుని వెంటనే మళ్ళా తూర్పు దిశకి వెళ్ళి చాలా సంవత్సరాలు కదలకుండా తపస్సు చేశాడు. ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే సిద్ధాశ్రమం అంటారు దాన్ని. తర్వాత మళ్ళా కొంతకాలానికి అమ్మ ఈమె బ్రహ్మ, ఓర్వశి, మేనక, తిలోత్తమ, ఇంకొక అప్సరస వచ్చింది. వచ్చినప్పుడు రంభ వచ్చింది. రంభ వచ్చినప్పుడు రమ్మను కూడా ఒకసారి మేనకతో నేను మొత్తము నా తపశక్తిని కోల్పోయాను, ఇప్పుడు రంభ వచ్చింది అని కోపం వచ్చేసింది, అని క్రోధం వచ్చేసింది. ఆ క్రోధంతో నువ్వు సిలువైపోవుగాక అని రమ్మని శపించాడు. అప్పుడు మళ్ళా ఆయన శక్తిని కోల్పోయి మళ్ళా 1000 సంవత్సరాలు మరలా తపస్సు చేశాడు. ఇంకా ఆయన తపస్సును చూసి 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 ఇంకా ఆయన తపస్సు తీవ్రతకి తట్టుకోలేక బ్రహ్మగారు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ, నువ్వు ఇంతకాలం తపస్సులు చేసి కింద మీద పడి నువ్వు తపస్సులు చేసావు, ఇప్పుడు నీకు బ్రహ్మర్షత్వము వచ్చింది, దీర్ఘాయుషు కూడా వచ్చింది, నీకు బ్రహ్మ తేజం కూడా ఇచ్చాను అనని బ్రహ్మగారు చెప్పారు. చెప్తే కౌశికుడు నిర్లిప్తంగా, అవునా ఇవన్నీ ఇచ్చావా, అయితే వశిష్ఠుడు ఒప్పుకుంటే గాని నేను నాకు బ్రహ్మర్షి తత్వం వచ్చిందని నేను ఒప్పుకోను అనని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. అంటే బ్రహ్మ దగ్గర వరాలు పొందిన తర్వాత, బ్రహ్మర్షత్వం పొందిన తర్వాత వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ఒప్పుకుంటేనే అన్నమాట తనకి బ్రహ్మర్షత్వము వచ్చినట్టు. కాబట్టి వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు కౌశికుని చూస్తాడు. ఏమయ్యా ఋషి రా అన్నాడు. ఋషి అన్నాడు. ఎవరు? వశిష్ఠుడు. అప్పుడు నేను ఇంకా ఋషినా, నాకు బ్రహ్మగారు బ్రహ్మర్షి తత్వం ఇచ్చాడు, కానీ ఈయనేంది వశిష్ఠుడు ఋషి అంటున్నాడు, నేను ఋషత్వంలోనే ఉన్నాను ఇంకా అని కోపం వచ్చేసింది. కోపం వచ్చి వెంటనే 100 మంది పుత్రులను చంపేస్తాడు. చంపేసి అప్పుడు ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని అక్కడ వదిలేసి
వెళ్ళిపోతాడు, మళ్ళా తపస్సుకి వెళ్ళిపోతాడు. తపస్సుకి వెళ్ళి మరలా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి మరలా వస్తాడు. అప్పుడు మళ్ళా ఈ వశిష్ఠుని ఆశ్రమానికి వస్తాడు. వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఈమెమో ఎవరు అరుంధతి దేవి చూస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఆయన ప్రవర్తన, ఆయన క్రోధము, కోపము, ఆయన మాటలన్నీ వింటూనే ఉంటుంది, ఏమీ మాట్లాడదు. అప్పుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తాడు. వస్తే అప్పుడు వశిష్ఠుడు ఎదురెళ్ళి కౌశికుడికి ఎదురెళ్ళి, ఏమయ్యా రాజర్షి, రా, ఆశ్రమానికి రా అని అన్నాడు. ఇంకా కౌశికుడికి ఎంతో బాధ కలిగిపోయింది. అంతకుముందు కోపము, క్రోధం వచ్చింది, ఇప్పుడు అలా లేదు. చాలా బాధ కలిగింది. ఏంటి, నేను ఇంకా నన్ను బ్రహ్మర్షి అనడం లేదు అనని చాలా బాధ కలిగి నిశ్శబ్దంగా తలంచుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అక్కడ ఇంకా ఆయన ఏం చేసేది ఏం లేదు. మొత్తము అంతా అయిపోయింది. ఎన్నోసార్లు వచ్చాడు, ఎన్నోసార్లు తిట్టాడు, కొడుకుల్ని చంపాడు, ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాజర్షి అన్నాడు, ఇంకా నేను బ్రహ్మర్షిని కాలేదు కదా, వశిష్ఠుడి ముందు నేను ఇంకా రాజర్షినేనా అని అనుకొని తలంచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు వశిష్ఠుడు ఆయన వెనకనే వెళ్ళి, రావోయి బ్రహ్మర్షి అని పిలిచాడు. ఎవరు నన్ను బ్రహ్మర్షి అంటున్నారని ఇట్లా వెనక్కి చూస్తే వశిష్ఠుడు ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ఆశ్చర్యపోయి వెంటనే, నీవు ఎందుకు ఇందాకేమో అలాగన్నావు, ఇప్పుడేమో ఇలా పిలుస్తున్నావేమో, బ్రహ్మర్షి అని పిలుస్తున్నావేంటి నన్ను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, నీలో అప్పటిలాగా కోపము, క్రోధము, రోషము అవేమీ లేవు. ఇప్పుడు అవన్నీ నశించాయి నీలో. ఇప్పుడు నేను అలా అనగానే వెంటనే నిశ్శబ్దంగా చాలా కూల్గా వెళ్ళిపోతూ ఉన్నావు. అంటే నీలో అవన్నీ నశించాయి కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు. కాబట్టి రా బ్రహ్మర్షి, రా, నా ఆశ్రమానికి రా, తిరిగి రా అన్నాడు. అప్పుడు వెనక్కి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వశిష్ఠుడు కౌశికుణ్ణి పక్కనే కూర్చోబెట్టుకొని, కౌశిక, నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షివే కాదు, విశ్వానికి మిత్రుడువు. విశ్వానికి నీవు మిత్రుడువు కాబట్టి నువ్వు విశ్వామిత్రుడు. ఈ రోజు నుంచి నువ్వు విశ్వామిత్రుడువు. నేను ఇద్దరం మిత్రులము. నాకే కాదు మిత్రుడు, విశ్వానికి మిత్రుడు నువ్వు అని ఇద్దరు స్నేహితులైపోయారు. అంటే వశిష్ఠుడు తన 9 పుత్రుల్ని చంపేశాడే అన్న క్రోధం ఏమాత్రం లేదు. ఎంత సహనము, ఎంత ఓర్పు చూడండి. అతనిని బ్రహ్మర్షిని చేయడం కోసము వశిష్ఠుడు ఇంత చేశాడు, ఇంత ఓర్పుగా ఉన్నాడు. ఆయన్ని విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవడం కోసము వశిష్ఠుడు ఇంత ఓర్పు, సహనంతో ఆయన్ని తీర్చిదిద్దాడు అని మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఒకసారి ఇంద్రుడి సభలో అందరినీ అసత్యం చెప్పని వారు ఉన్నారా అని అడిగారు. ఇది మిత్రులు అయిపోయారు కదా, ఇంద్రుడి సభకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. అక్కడ అసలు అసత్యం చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అందుకు హరిశ్చంద్రుడు ఉన్నాడు, కానీ విశ్వామిత్రుడు ఏమైనా సరే హరిశ్చంద్రుడు ఉన్నాడు అని చెప్పాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడ పైకి లేచి, హరిశ్చంద్రుణ్ణి ఏ విధంగా అయినా నేను అసత్యం చెప్పించాను అని శబ్దం పూనాడు. అక్కడ స్వర్గములో శబ్దం పూనాడు. అసత్యం చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పిస్తాను, హరిశ్చంద్రుడితో చెప్పిస్తాను అసత్యం అని ప్రతిజ్ఞ పూని వచ్చాడు. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ అసత్యం
చెప్పలేదు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుని కదా అందరికీ తెలిసిందే కదా, ఆయన రాజ్యాన్ని కూడా కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డను కోల్పోయి ఆయన ఎన్నో కష్టాలు పడతాడు. కానీ హరిశ్చంద్రుడు ఆ సత్యము చెప్పడు. చివరికి విశ్వామిత్రుడే అతడి సత్యధర్మానికి మెచ్చుకుని వరాలిచ్చాడు. ఆ విధంగా ఎన్ని కష్టాలు పెట్టినా హరిశ్చంద్రుడు చెప్పలేదు. అయితే హరిశ్చంద్రుని యొక్క ఆ సత్యధర్మానికి మెచ్చుకొని ఆయనకి ఎన్నో వరాలు ఇస్తాడు. చివరికి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి హింసలు పెడుతుంటే చూడలేక దేవతలు అడ్డుపడ్డారు. వాళ్ళని భూలోకంలో పుట్టమని శపించాడు విశ్వామిత్రుడు. వాళ్లే ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు. ఇలాగా హరిశ్చంద్రుని బాధలు పెడుతూ ఉంటే కొంతమంది దేవతలు చూడలేక, ఏంటి విశ్వామిత్ర ఇలాగా ఆయన్ని హింస పెడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఆయన రాజు చూడు కాటికాపరయ్యాడు అని వాళ్ళంతా కొంచెం అడ్డొస్తూ ఉన్నారు. మధ్యలో అడ్డొస్తుంటే వాళ్ళని వెంటనే 5 మందిని అన్నమాట, 5 మందిని మీరు ఆయనకి కోపం వచ్చింది అంటే ఆయన హరిశ్చంద్రుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష భాగంలో వీళ్ళు అడ్డొస్తున్నారు. ఆయన కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. వెంటనే వాళ్ళని మీరు భూలోకంలో వెంటనే ద్రౌపదికి ఉప పాండవులుగా జన్మించండి అని. ఉప పాండవులందరూ కూడా, ఆమెకు పుట్టిన ఉప పాండవులందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో మరణించడం జరిగింది. తర్వాతది అలాగా విశ్వామిత్రుడు ఇంకొక ఘట్టంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే తాటక, మరీచ, సుబాహులనే రాక్షసులు అడ్డుపడతారన్నమాట. అంటే విశ్వామిత్రుడు ఇంకా ఈయన యజ్ఞము, యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. విశ్వానికి పనికొచ్చేవే చేస్తున్నాడు అనమాట. ఈ రాక్షసులు అంటే ఎన్ని యుగాలు ఉన్నాడు మొదట నుంచి, అంటే ఎప్పుడైతే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా విశ్వామిత్రుడు వేల 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 సంవత్సరాల నుండి అన్ని యుగాలలో ఉన్నాడు. ఇక్కడ రాముడు పుట్టిన యుగంలో కూడా ఉన్నాడు. ఆయన ఈ తాటక మరీచ, ఈ సుబాహులనే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళాడు. రామలక్ష్మణుల్ని పంపించు అని చెప్పి దశరథుడిని అడిగాడు. అప్పుడు దశరథుడు ఇష్టపడ్డా పంపించడానికి లేదు. ఆయన ఏమాత్రం ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రాముని నేను పంపించును అని చెప్పాడు. అలాంటప్పుడు రాముడంటే విష్ణుమూర్తే అని నచ్చ చెప్పాడు అనమాట. అప్పుడు చెప్పాడు ఆ దశరథుడికి, ఆయన ఎవరనుకుంటున్నావు, నాతో పంపించనంటున్నావే, ఆయన ఎవరో తెలుసా, సాక్షాత్తు విష్ణుమూర్తి, కాబట్టి నాతో పంపించు అన్నాడు. అయినా వినలేదు. అప్పుడు అక్కడ తన మిత్రుడు ఎవరున్నారు, వశిష్ఠులు ఉన్నారు. వశిష్ఠులు విశ్వామిత్రుడి గురించి ఎంతో గొప్పగా దశరథుడికి చెప్పాడు. ఆయన సారథ్యంలో రాముడు చాలా విలువిచలు నేర్చుకుంటాడు, పంపించు, ఏం పర్వాలేదు. ఆ విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడైన, అన్ని మంచివే మనకి విలువిద్యలు నేర్పించి అస్త్రశస్త్రాలు ఇస్తాడు, పంపించు అని వశిష్ఠుడు నచ్చజెప్పబట్టి విశ్వామిత్రుడితో దశరథుడు రాముడితో పాటు లక్ష్మణ్ణి కూడా పంపిస్తాడు. అప్పుడు రామ లక్ష్మణులు రాక్షసుల్ని రామలక్ష్మణుల చేత చంపిస్తాడనమాట. అంటే అక్కడ తను చంపగలడు, ఒక మంత్రం వేస్తే ఆ రాక్షసులందరూ పోతారు. కానీ రాముడు లక్ష్మణుల కీర్తి ఇక్కడ తెలియబడాలని, అక్కడ లోక కళ్యాణం జరగాలని వాళ్ళ చేత అది చేయించాడు విశ్వామిత్రుడు. అలాగే ఇంకొక ఘట్టంలో శ్రీరామ పాదస్పర్శతో అహల్య శాపవిమోచనము చేయించి మిథిలకు తీసుకెళ్లి శివ ధనుర్భంగం చేయించి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పెళ్లి జరిపించి రామ లక్ష్మణుల కారణ జన్మలను లోకానికి తెలియజేయడము కారణమయ్యాడు. ఇది కూడా విశ్వామిత్రుడు చేయించాడు ఈ కార్యక్రమం అంతా. అహల్య శాపాన్ని అంతే మిథిలా నగరానికి పోతుంటే మధ్యలో అహల్య శాప విమోచనం జరిగింది అక్కడ.
రామలక్ష్మణుల చేత అది చేయించాడు. పైగా రామలక్ష్మణులు ఆ శత్రుఘ్నులను జరిపించి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఆయన చేపించాడు. మొత్తం వాళ్ళ వివాహాలంతా కూడా ఈయన దగ్గరుండి చేశాడు. విశ్వామిత్రుడే దగ్గరుండి చేశాడు. విశ్వామిత్రుడు విశ్వామిత్ర స్మృతి అనే గ్రంథాన్ని 9 అధ్యాయాలు శ్లోక రూపంలో రాశాడు. విశ్వామిత్రుడు దయదలిస్తే గడ్డపోచనైన గొప్ప పర్వతం చేయగలడు. విశ్వామిత్రుడు విశ్వామిత్ర స్మృతి అనే గ్రంథాన్ని రాశాడు. ఏ విధంగా రాశాడంటే దాన్ని 9 అధ్యాయాలుగా శ్లోక రూపంలో రాశాడు. అంటే ఒక గ్రంథాన్ని కూడా ఆయన రాశాడు. అలాగే ఆయన తలుచుకుంటే ఒక చిన్న గడ్డి పోచనైన ఒక గొప్ప పర్వతాన్ని చేయగలడు. అంటే ఆయనకి అంత శక్తి ఉంది. అయితే కోపం వస్తే మాత్రం గొప్ప పర్వతాన్ని కూడా గడ్డిపోచ్చగా చేయగలడు. ఎంత పెద్ద పర్వతాన్నైనా ఆయన అంత గడ్డిపోచ్చగా చేయగలడు. అంతటి శక్తిమంతుడు అన్నమాట. అలాగా ఇప్పుడు మనము మొత్తం మీద త్రిశంకుడికి స్వర్గాన్ని చేయగలిగాడు. సునస్నేపుడికి దీర్ఘాయుష్ని ఇవ్వగలిగాడు. అలాగే కోపం ఉంది కానీ వశిష్ఠుడి మీద వశిష్ఠుడి మీద కోపం ఉంది కానీ వశిష్ఠుడు ఈయన్ని తీర్చిదిద్దాలని, విశ్వానికి మిత్రుడు చేయాలని వశిష్ఠుడు ఎంతో సహనము ఓర్పు వహించాడు. అలాగే సత్యచంద్రుడి యొక్క సత్యవ్రత దీక్షకి ప్రాధాన్యతని లోకానికి చాటి చెప్పాడు. ఇలాగా పట్టుదల గలవాడు విశ్వామిత్రుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మధ్యలో మేనక వచ్చింది, త్రిశంకుడు వచ్చాడు, ఎంతో మంది వచ్చి ఆయన తపస్సుని చేయగలిగాడు. అయినా తన ఎలాగైనా బ్రహ్మర్షి తత్వం పొందాలని ఎన్ని అడ్డంకులు వస్తున్నా కానీ ఆయన అస్సలు లక్ష్యాన్ని వదలకుండా చేయడము ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మనకు కూడా ధ్యానంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు ఇంకా ధ్యానం చేయబడలేదులే, నువ్వు ధ్యానం క్లాసు పోబడలేదులే అని అడ్డు చెప్తుంటారు. ఇంకా చేసేవలే ధ్యానం అని చెప్తుంటారు. ఇలాగా ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఒక్కొక్క సమయంలో ధ్యానం చేసుకోవడానికి సమయం ఉండదు. అయినా ఇలాంటివన్నీ కూడా అధిగమించి మనము కూడా విశ్వామిత్రుడు ఎంత పట్టుదలగా తన లాస్ట్ వరకు తన లక్ష్యాన్ని నెరవేర్చుకొని విశ్వానికి మిత్రుడయ్యాడు. మనము కూడా మనం ఈ పుట్టుకకు మనం ఒక గమ్యాన్ని, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించాలి. మన ఆత్మ ఉన్నతికి జీవాత్మ నుంచి పరమాత్మకు మనం చేరుకోవాలి. ఆ చేరుకోవడం కోసమే ఈ జన్మ ఎత్తాము. మనము ఈ పట్టుదల, దీక్ష, ఈ కోపం, కొరదాలన్నీ ఉంటాయి. విశ్వామిత్రుడు కొన్ని అన్ని మనకుంటాయి. అవన్నీ అధిగమించి ఆ పరమాత్మ స్థితికి చేరుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నాము. మనము ఈ విశ్వామిత్రుని చూసి ఆ కథ విని మనం అవన్నీ నేర్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ విశ్వామిత్రుని కథని సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ముఖ్యంగా మరి ఒకానొక రాజు ఏ విధంగా విశ్వానికి మిత్రుడయ్యాడు అనేటువంటి చక్కటి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఇంతటి జ్ఞానాన్ని అందించిన మీకు మా కారుణ్య సమూహం నుంచి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. సంతోషం.